ఇప్పుడు పిఎంసి హిందీ చేస్తున్న మేజర్ యాక్టివిటీస్ ఏంటండి? నేను పిఎంసి తమిళ్, నేను పిఎంసి కన్నడ, నేను పిఎంసి తెలుగు, నేను పిఎంసి హిందీ, నా ఏరియా ఇది, నా టెరిటరీ ఇది, నేను ఇక్కడే చేస్తా అన్నది లిమిటెడ్ థింకింగ్. ఇప్పుడు RRR సినిమా ఉంది, అది ఏ భాషలోది? తెలుగు. అంతేనా? తెలుగు అంటే మొత్తం పాన్ ఇండియా. అయితే అన్ని భాషల్లో వచ్చింది. అంటే కంటెంట్ అన్నది అవతార్ తెలుగులో వచ్చిందా లేదా? వచ్చింది కదా. మరి అవతారు ఎక్కడో హాలీవుడ్లో తీస్తే హిందీలో వచ్చింది, కన్నడలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, తెలుగులో వచ్చింది, జర్మన్లో వచ్చింటుంది, స్పానిష్లో వచ్చింటుంది, మండలిన్లో వచ్చింటుంది, అన్ని భాషల్లో, జపనీస్లో వచ్చింటుంది, అన్ని భాషల్లో అవతార్ సినిమా వచ్చింది. అంటే ఒక ఫిలిం అన్ని భాషల్లో వచ్చినట్టుగా, ఒక ఫిలిం అన్ని భాషల్లో ఎలాగైతే వస్తుందో, ఈరోజు పిఎంసీలలో చేసే కంటెంట్, ఒక ఛానల్లో చేసిన కంటెంట్ ఇంకో ఛానల్, ఇప్పుడు మనం తెలుగులో మహావతార్ బాబాజీ డాక్యుమెంటరీ చేసాం, దాన్ని హిందీలో వాళ్ళు వేసుకున్నారు, హిందీలో వాళ్ళు ఒక పాట చేశారు, మనము ఆ పాటను వేసుకున్నాం, సాహసుకు అప్నావే అని ఒక పాట చేశారు, మనం ధ్యానం చేద్దామా అని మనం తెలుగులో చేసాం. అంటే ఇక్కడ కంటెంట్ అనేది ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. మనం ఆ కంటెంట్ ఒక భాషలో తయారు చేస్తే క్లిక్ అయింది, ఇంకో భాషల్లోకి అన్ని భాషల్లోకి జరుగుతూ ఉంటాం, కృషి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చూస్తే అన్ని భాషల్లో ఏ ఆప్షన్ కావాలంటే అది నొక్కితే ఆ భాష వస్తుంది, హాట్స్టార్ వాటిల్లో. కాబట్టి ఇక్కడ మేము తెలుగుకు సహకరించాలి, మేము తెలుగు వాళ్ళం కదా, మేము హిందీకి ఎందుకు అన్న ఆలోచనలు తీసేయాలి. ఎందుకంటే మనం చేసేది యూనివర్సల్ కంటెంట్, వీఆర్ మేకింగ్ యూనివర్సల్ కంటెంట్, వీఆర్ నాట్ మేకింగ్ ఫర్ తెలుగు, వీఆర్ నాట్ మేకింగ్ ఫర్ హిందీ. మెయిన్ అది అయిండొచ్చు, RRR తెలుగు కోసమే తీసిండొచ్చు, తెలుగు వాళ్ళే తీసిండొచ్చు, కానీ ప్రపంచం అంతా ఆడింది కదా. హాలీవుడ్లో అవతార్ హాలీవుడ్ కోసం ఇంగ్లీష్ భాషలో తీసిండొచ్చు, కానీ ప్రపంచం అంతా వెళ్ళింది కదా. అట్లా మనం చేసే ప్రాజెక్ట్స్ ప్రపంచం అంతా వెళ్తాయి. కాబట్టి మన ఫిల్మ్ మాస్టర్లు అందరం కూడా తమిళ్కు సహకరించాలి, తెలుగుకు సహకరించాలి, కన్నడకు సహకరించాలి, హిందీకి సహకరించాలి, అన్నిటికీ సహకరించాలి, హిందీకి ప్రధానంగా సహకరించాలి. ఎందుకంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ కంటెంట్ అంతా మళ్ళీ తెలుగులో కూడా వస్తుంది, హిందీలో చేసిన కంటెంట్. సీరియల్స్ చూస్తే కనుక శ్రీకృష్ణ అట్లాంటి సీరియల్స్ ఫస్ట్ హిందీలో వచ్చాయి, తర్వాత తెలుగులో అన్ని భాషలు వచ్చాయి కదా. సాయిబాబా సీరియల్ హిందీలో వచ్చింది, దాని తర్వాత తెలుగులో వచ్చింది కదా. రామాయణం కూడా అంతే కదా. రామాయణం తర్వాత సీతా జానకి రామ్ హిందీలో వచ్చింది, దాని తర్వాత తెలుగులో వచ్చింది, కన్నడలో వచ్చింది, అన్ని భాషల్లో వచ్చింది. కాబట్టి తర్వాత హిట్ అయిన ప్రోగ్రామ్ కూడా భారీగా హిట్ అయినాయి. కాబట్టి ఒక భాషలో వచ్చింది అది మనకు కూడా ఉపయోగం. ఇప్పుడు జానకిరామ్ అన్న సీరియల్, సీతా హిస్టరీ జానకిరామ్ అన్న సీరియల్ మరి తెలుగు ప్రజలు కూడా చూశారు కదా అందరూ. అంటే అందుకనే అందరం అన్నింటికి సహకరిస్తే కంటెంట్ తయారవుతుంది, ఈ కంటెంట్ ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు అనేది ప్రపంచం అనుకుందాం, దానికి ఎన్నో కొమ్మలు ఉంటాయి, అది ఒక్కొక్క దేశం అనుకుందాం, లేదు ఒక్కొక్క భాష అనుకుందాం, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు అట్లా భాష అనుకుందాం. ఆ చెట్టులో ఏ కొమ్మ బాగోపోయినా అది చెట్టుకి ఎఫెక్ట్ అయ్యి, అంతే కదా. అంటే ఈ ప్రపంచం అనేది ఒక చెట్టు లాంటిది, దాంట్లో మనందరం భాగస్వాములు. సో ఈ ప్రపంచంలో పాకిస్తాన్ బాగుండాలి, ఇరాన్ బాగుండాలి, అమెరికా బాగుండాలి, ఆఫ్రికా బాగుండాలి, అంతా బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే అందరం ఇక్కడ ఏకత్వంలో ఉన్నాం, ఇది అందరికీ అర్థం కావాల్సిన విషయం. సో చెట్టులో ఏ కొమ్మ బాగోపోయినా చెట్టుకి ఎఫెక్ట్ అవుతుందో, మన ఇంట్లో మనం ధ్యానం చేసినా, లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనం ధ్యానం చేసినా సరిపోదు. అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానంలోకి రావాలి. ఒక చోట ఒక యుద్ధం జరుగుతుంది అంటే దాని ఎఫెక్టు మీ లోపల ఉంటుంది, మీ మనసులో ఉంటుంది, మీ లోపల మీకు తెలియని అలజడి ఉంటుంది. కానీ ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతుంది, ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ అనేది మనం అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ మన ఇంట్లో కూర్చుని. అందుకని ప్రతి
ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయం అవ్వాలి, శాంతిమయం అవ్వాలి. అంతేనే సారు ధ్యాన జగత్తు అని చెప్పడానికి కారణం అది. ధ్యాన జగత్తు అంటే ప్రపంచం అంతా ధ్యానం అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. మీ ఇల్లంతా నీట్గా పెట్టుకున్నారు, మీ ఇంటి పక్కన ఒక మురుక్కాలు వెళ్తాంది, మరి స్మెల్ మీ ఇంట్లోకి వస్తుందా రాదా? మరి మీ ఇంట్లో ఇల్లంతా నీట్గానే ఉంది, స్మెల్ లోపలికి వస్తుంది. అట్లాగే ఈ ప్రపంచంలో ఈ ఆధ్యాత్మికత అనేది మనందరికీ తెలుస్తుంది. అంతేనే ఎన్నో పిరమిడ్లు మనం నిర్మిస్తున్నాం, కానీ ఎక్కడెక్కడ ఒక్కో చోట మనం ఇరుక్కుపోతున్నాం. మనం తెలియకుండానే మనం ఇరుక్కుపోతున్నాం. నా భాషనో, నా రాష్ట్రమనో, మా ఊరనో ఇరుక్కుపోతున్నాం. కానీ మన మైండ్లో ఆ యూనివర్సల్ థాట్, ఆ ఏకత్వం అనేది ప్రతి వాళ్ళలోనే ఉంది. అందుకని ఎక్కడ స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతున్నా మనం దానికి సహకరించాలి. మన చేతనైన విధంగా దాన్ని మనం సహకరించాలి. ఎక్కడ స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతున్నా, అదొక పిరమిడ్ అవ్వచ్చు, ఒక ఛానల్ అవ్వచ్చు, ఒక భాష అవ్వచ్చు, ఒక రాష్ట్రం అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, ఎక్కడైనా కానీ. నేను నవకాంత్ గారు, మీరు మహబూబ్నగర్ డిస్టిక్లో ధ్యాన ప్రచారం చేయరు కానీ దేశం అంతా తిరుగుతారు, మహబూబ్నగర్ డిస్టిక్ రాని సరే, మహబూబ్నగర్ డిస్టిక్లో చేసే చాలామంది ఉన్నారు రాబాయ్. మరి దేశం అంతా పత్రిక గారు నాది కర్నూలు, నేను కర్నూలు చేసే చాలు అని అనుకోలేదు కదా. అందువల్ల కదా ఈరోజు ప్రపంచం అంతా ధ్యానం వెళ్ళింది, అందువల్ల కదా ఈరోజు హిందీ ఛానల్ పెట్టాము, అందువల్ల కదా ఈరోజు లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. పత్రి సార్ ఎప్పుడు పోనీ నేను తెలుగువాడిని కాబట్టి ఆంధ్ర తెలంగాణ చెప్పుకుంటే చాలు, నాకు వేరే ఊరు తిరగనక్కర్లేదు, నేను ధ్యానం చెప్పనక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు చేస్తే చాలు అని అనుకోలేదు కదా. ప్రపంచంలో అన్ని దేశాలు తిరగాలి, ప్రపంచంలో ప్రతి భాషలో PMC ఛానల్ పెట్టాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి అని అనుకున్నారు. కాబట్టి మనం ఈ బ్రాడ్ యూనివర్సల్ థింకింగ్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మన పక్క దేశం మీద ఎవరన్నా అణుబాంబు వేశారనుకో, అణుబాంబు ఎఫెక్ట్ మన దేశం మీద పడుతుందా లేదా? పడుతుంది సార్. మన దేశం మీద ఎవరన్నా బాంబు వేశారనుకో, అణుబాంబు పెద్దది, అది మన ఇరుపొరుగు దేశాల మీద, ఇరుపొరుగు శ్రీలంక కావచ్చు, భూటాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా? అణుబాంబు ఎఫెక్ట్. అట్లా ఒక్కటి బాగాలేకపోయినా ఏది బాగోదు, ఒకటి సఫర్ అయినా అన్ని సఫర్ అవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇందాక బాలకృష్ణ సారు, నవకాంత్ ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు నవకాంత్ వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా, కానీ ఇండియా అంతా తిరిగాడు. కారణం ఏంటి? ఇక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం బౌండరీ అయి లేము. ఎప్పుడు బౌండరీ అయి ఉంటామంటే మన జ్ఞానము కుంచితంగా ఉంటే, మన జ్ఞానం తక్కువ స్థాయిలో ఉంటే మనం ఎప్పుడు నాది నేను అని పట్టుకొని ఉంటాం. ఇది ఎప్పుడైతే మనం కొంచెం బ్రాడ్గా ముందుకు వెళ్తామో అది పోతుంది. ఒకప్పుడు తాడిపత్రి వరకే నేను ధ్యాన ప్రచారం చేయాలని అనుకునేవాడిని. ఎందుకు? నా నాలెడ్జ్ అప్పుడు ఆ స్థాయిలో ఉండేది. తర్వాత ఏమైంది? అరే పత్రి సార్ ఏం చేశారు, నువ్వు ధ్యానాంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్గా నువ్వు వర్క్ చేయాలని చెప్పారు. నేను బై డిఫాల్ట్గా ఆంధ్ర తెలంగాణ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, తిరిగాను. ఓకే, దాని తర్వాత ఏమన్నారు? ఛానల్ అన్నారు. ఛానల్ అన్నప్పుడు బై డిఫాల్ట్గా తిరిగాం మొత్తం ఆంధ్ర తెలంగాణ, వీటితో పాటు కొన్ని రాష్ట్రాలు తిరిగాం. ఇప్పుడేమన్నారు? PMC హిందీ అన్నారు. దీని ద్వారా ఏమైంది? మొత్తం ఇండియా అంతా తిరుగుతున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? మన లోపల నాలెడ్జ్ పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మన యొక్క విస్తరణ జరుగుతుంది. ఆ లిమిటేషన్స్ పోతాయి, ఆ బౌండరీస్ పోతాయి, ఉండవు. ఇంకా నేను దీనికి పరిమితం అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ వ్యాలీ ఉంది, నాకు చాలా బాగా గుర్తు. ఫస్ట్లో పత్రి సార్నే వ్యతిరేకించారు చాలామంది ఆంధ్రాలో ఉన్న వాళ్ళు. సార్ మన ఆంధ్రాలో ఉన్న డబ్బంతా తీసుకుపోయి కర్ణాటకలో పెడుతున్నాం, మనం అక్కడికి ఎవరం పోతాం, ఎక్కడ పోతాం, అదేమో చాలా దూరంలో ఉంది పిరమిడ్ అని చెప్పేసి. పత్రి సారు ఎంతమంది వ్యతిరేకించినా వినలేదు. ఈరోజు ఆ పిరమిడ్ వ్యాలీ ద్వారా కొన్ని లక్షల మంది ధ్యానంలోకి వచ్చారు. అది అసలు కర్ణాటక అనేది ఒక స్పిరిచువల్ హబ్. అది అన్ని స్పిరిచువల్ హబ్స్ అన్నీ కూడా కర్ణాటకలో ఉంటాయి. ఫస్ట్ పత్రి సార్ ఏం చేశారు? ఆయనకు వచ్చిన మెసేజ్ ప్రకారం కర్ణాటకలో కట్టారు. ఆయనకి ఎప్పుడు ఈ కర్ణాటక నాది కాదు, లేకపోతే తమిళనాడు నాది కాదు, ఆంధ్రానే నాది అని ఎప్పుడు లేదు ఆయనకి. ఆయన ఆ బౌండరీస్ని దాటేశారు. ఈ ఎవరైతే అడుగుతున్నారో పత్రి సార్ని, వీళ్ళందరూ ఆ బౌండరీస్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చాలామంది నేను తెలుగు PMC తెలుగు కదా, తెలుగుకే పని చేస్తా. నువ్వు కన్నడకి ఎందుకు పని చేయవు, నువ్వు హిందీకి ఎందుకు పని చేయవు, నువ్వు ఇంగ్లీష్కి ఎందుకు పని చేయవు అంటే ఆ లిమిటేషన్స్లోంచి బయటికి రావాలి అందరం. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్, నేను PMCలో హిందీలో నాకేం పని, నేను తెలుగు డైరెక్టర్ని కదా, నేను తెలుగు ఆఫీస్ చూసుకుంటే చాలు కదా, నేను ఎందుకు తిరగాలి ఇండియా అంతా.
నేను తిరగాలి ధ్యాన ప్రచారం అంతా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ధ్యానం అందరికీ వెళ్ళాలని ఉంది. ఎస్ కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మీరు విస్తారంగా ఆలోచించడం మొదలు పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా నేను తిరగాలి అనుకోండి, మీరు గ్లోబల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుకోండి, మీరు జపాన్కి వెళ్ళి ధ్యానం చెప్పాలి, మీరు అమెరికాకి వెళ్ళి ధ్యానం చెప్పాలి, మీరు చైనాకి వెళ్ళి ధ్యానం చెప్పాలి, మీరు ఇంగ్లాండ్కి వెళ్ళి ధ్యానం చెప్పాలి, మీరు ప్రతి దేశానికి వెళ్ళి ధ్యానం చెప్పాలి అని అనుకోండి. అనుకుంటే మీకు అంత ఎక్స్పాన్షన్, అంత స్కోపు దొరుకుతుంది. కాబట్టి అందరూ అన్ని ఛానళ్ళ కోసం పనిచేయాలి. కాబట్టి ప్రతి తెలుగు వాళ్ళు కూడా హిందీ ఛానల్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి తెలుగు, కన్నడ, తమిళ్ అందరూ కూడా హిందీ ఛానల్ డెవలప్మెంట్ కోసం అందరూ పనిచేయాలి. మన తెలుగు ఛానల్ కోసం ఎట్లా పనిచేస్తున్నామో హిందీ ఛానల్ కోసం కూడా అలాగే పనిచేయాలి.